La 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 la. Hello Teddy, how are you? Let's check our height. Shall we check our height? మనం హైట్ చెక్ చేసుకుందామా టెడీ? మనం ఇద్దరం మన హైట్ చెక్ చేసుకుందామా? ఓకే, ఫస్ట్ నా హైట్, తర్వాత నీ హైట్, ఓకేనా? ఓకే, ఫస్ట్ ఓ టెడీ, నేను చాలా హైట్ పెరిగిపోయాను. ఎస్, ఐఎమ్ గ్రోన్ అప్. నీ హైట్ చూద్దాం ఇప్పుడు, ఓకేనా? చలో. ఓ నో టెడీ, మళ్ళీ ఇంకోసారి, ఓకేనా? వై టెడీ, ఏమైంది? నీ హైట్ పెరగలేదు, నువ్వు అంతే ఉన్నావు ఎందుకు? నీ హైట్ ఎందుకు పెరగలేదు? నువ్వు అంతే ఉన్నావు. నేనైతే హైట్ అయిపోయాను, నువ్వు హైట్ అవ్వలేదు ఎందుకు? ఓ సో సాడ్. ఫుడ్ యమ్మీ, టేస్టీ, వావ్ యమ్మీ ఫుడ్. ఓకే, సో ఇప్పుడు మనం టెడీకి కూడా తినిపిద్దామా కొంచెం, ఎందుకంటే ఈరోజు ఫుడ్ చాలా బాగుంది. సో మనం టెడీకి కూడా పెడదాం, ఓకేనా? ఎస్. హే టెడీ, నేను ఈరోజు యమ్మీ యమ్మీ ఫుడ్ తిన్నాను తెలుసా? సో నీకోసం కూడా నేను కొంచెం పెట్టాను, నువ్వు కూడా ఇప్పుడు తినాలి, ఓకేనా? చలో. ఆమామామా, వద్దా నీకు? తినవా నువ్వు? కొంచెమే, సరేనా? ఆమామా, ఎందుకు నువ్వు ఫుడ్ తినట్లేవు? నీకు ఇష్టం లేదా? టేస్ట్ బాగాలేదా? చెప్పు. ఇది చాలా యమ్మీ ఫుడ్ తెలుసా, నాకు చాలా బాగా నచ్చింది. నీకు నచ్చలేదా? ఫుడ్ తినవా నువ్వు? టెడీ ఫుడ్ తినట్లేదు, టెడీ ఫుడ్ తినట్లేదు, టెడీ హైట్ గ్రో అవ్వట్లేదు. మ్యామ్, ఐఎమ్ చెకింగ్ మై హైట్ అండ్ మై టెడీస్ హైట్. నా హైట్ ఇంకా నా టెడీ హైట్ని చెక్ చేస్తున్నాను. అండ్ నేను టెడీకి ఫుడ్ కూడా పెడుతున్నాను. నేను యమ్మీ ఫుడ్ తిన్నాను ఈరోజు, అందుకే టెడీకి కూడా ఫుడ్ పెట్టాను మ్యామ్. బట్ టెడీ తినట్లేదు మ్యామ్. అండ్ టెడీ హైట్ కూడా పెరగట్లేదు. ఫుడ్ తినట్లేదు, హైట్ పెరగట్లేదు మ్యామ్ టెడీ. వై మ్యామ్? వై టెడీ కాంట్ ఈట్ ఫుడ్ అండ్ కాంట్ గ్రో హైట్ లైక్ అస్? ఎందుకు మ్యామ్ టెడీ ఫుడ్ ఎందుకు తినట్లేదు అండ్ మనలాగా హైట్ ఎందుకు పెరగట్లేదు మ్యామ్? హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. హౌ ఆర్ యు ఆల్? So today in this class I am going to tell you what is living thing and what is non-living thing. So children, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈరోజు ఈ క్లాస్లో లివింగ్ థింగ్ అంటే ఏంటి, నాన్ లివింగ్ థింగ్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం, ఓకేనా? సో మీరందరూ రెడీగా ఉన్నారా? సే షో మీ ఎ థంబ్. వావ్, గుడ్ జాబ్. సో చిల్డ్రన్, చూస్తున్నారా నా చేతిలో ఏముందో? ఒక టెడీ ఉంది కదా. ఎస్, దిస్ ఈజ్ మై టెడీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను టెడీకి పించ్ చేయబోతున్నాను, ఓకేనా? పించ్ అంటే ఏంటి? గిల్లడం, ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు పించ్ ద టెడీ నౌ. ఓకే, లెట్స్ స్టార్ట్. One more time, okay? I will pinch on nose. Oh, what? Teddy is not responding. Why so? ఏంటి టెడీకి ఎంత గిల్లినా టెడీ రెస్పాండ్ అవ్వట్లేదు, టెడీ పెయిన్గా ఫీల్ అవ్వట్లేదు ఏంటి? ఎందుకు? మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర కూడా టెడీ ఉందా? ఏదైనా టెడీ అయినా లేదంటే ఏదైనా సాఫ్ట్ టాయ్స్, ఓన్లీ సాఫ్ట్ టాయ్స్ ఏదైనా ఉంటే ట్రై చేయండి, ఓకేనా? ఒకసారి గిల్లండి ఇలా, ఓకేనా? ఓన్లీ ఆన్ సాఫ్ట్ టాయ్స్ చిల్డ్రన్, ఓకే? సో గిల్లండి ఒకసారి ఇలా, ఓకేనా? బట్ టెడీకి ఏంటి ఏం పెయిన్ ఫీల్ అవ్వట్లేదు? ఓ డోంట్ నో. ఓకే, ఇప్పుడు నేను నాకు మెల్లగా పెంచ్ చేసుకుంటాను, ఓకేనా? జస్ట్ లిటిల్ బిట్ మెల్లగా పెంచ్ చేసుకుంటున్నాను, ఓకేనా? ఇట్స్ పెయినింగ్. చూడండి, నేను నా స్కిన్ మీద ఇలా గిల్లుకుంటే ఏంటి పెయిన్ అవుతుంది, నా చేయి మీద గిల్లుకుంటే ఏంటి పెయిన్ అవుతుంది, రైట్? చూడండి, బట్ టెడీకి ఏంటి పెయిన్ అవ్వలేదు. వై? డూ యూ నో చిల్డ్రన్, మీకు తెలుసా టెడీకి పెయిన్ అవ్వలేదు అని మనకి పెయిన్ అవుతుంది ఎందుకు? మీకు తెలుసా ఏమైనా? జస్ట్ బికాస్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ అబౌట్ లివింగ్ థింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్, రైట్? సో టెడీ ఈజ్ అ non-living thing and we are living thing. Yes,
సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఆల్ అబౌట్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకేనా? సో నేను ఇంకా చాలా చెప్తాను చిల్డ్రన్, మీరందరూ నాతో పాటు రెడీగా ఉండండి. ఓకేనా? సో మనల్ని మనం పెయిన్ చేసుకున్నప్పుడు మనకు పెయిన్ అయింది కదా చిల్డ్రన్, అవునా? బట్ టెడీకి పెయిన్ అవ్వలేదు బికాస్ అది నాన్ లివింగ్ థింగ్. మనం హ్యూమన్స్ అంటే పీపుల్, మనల్ని ఏమంటారు? లివింగ్ థింగ్స్. ఓకేనా? సో ఏంటి చిల్డ్రన్, ఇవి 2 టైప్స్లో దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఓకే, దే ఆర్ లివింగ్ థింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్. ఫస్ట్ we talk about living things. ఓకేనా చిల్డ్రన్? ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము? లివింగ్ థింగ్స్. వావ్! ఓకే, సో చిల్డ్రన్, లివింగ్ థింగ్ అంటే ఏంటంటే విచ్ క్యాన్ మూవ్, విచ్ క్యాన్ ఈట్, విచ్ క్యాన్ టేక్ బ్రీత్, దీస్ ఆర్ కాల్డ్ లివింగ్ థింగ్స్. అంటే చిల్డ్రన్, లివింగ్ థింగ్ అంటే ఏదైతే వాక్ చేస్తుందో, ఓకేనా, ఏదైతే ఫుడ్ తింటుందో అండ్ ఏదైతే ఇలా శ్వాస బ్రీత్ తీసుకుంటుందో, ఇవన్నీ ఏంటి? లివింగ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏమేమి వస్తాయి లివింగ్ థింగ్లో? హ్యూమన్స్ అంటే మనము పీపుల్. ఓకేనా? లైక్ మమ్మీ, డాడీ, చైల్డ్, బేబీ, గ్రాండ్ పేరెంట్స్, ఎవ్రీబడి, ఎవరెవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ లివింగ్ థింగ్స్. ఎందుకంటే మనం వాక్ చేస్తాం కదా చిల్డ్రన్, అవునా? మీరందరూ వాక్ చేస్తారు కదా? ఎస్. ఓకే, అండ్ మనం ఫుడ్ కూడా తింటాం, యమ్మీ యమ్మీ ఫుడ్ తింటాం మనం కదా. అండ్ మనకి ఏదైనా దెబ్బ తాకగానే మనకి పెయిన్ ఫీల్ అవుతుంది కదా. సో వీ ఆల్ ఆర్ లివింగ్ థింగ్స్ అంటే విచ్ హ్యావ్ లైఫ్ ఇన్ అస్. మనకి లైఫ్ ఉంది కదా, లైఫ్ ఉన్నదాన్నే లివింగ్ థింగ్స్ అని అంటాము. ఓకేనా? హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్లాంట్స్. డూ యూ నో చిల్డ్రన్, ప్లాంట్స్ ఆర్ ఆల్సో లివింగ్ థింగ్స్. చెట్లని కూడా లివింగ్ థింగ్స్ అని అంటాము చిల్డ్రన్, ఎందుకంటే దట్ కెనాట్ మూవ్, అవి మూవ్ అవ్వవు కానీ దానికి కూడా లైఫ్ ఉంది. చూడండి, మన ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, మనం వాటర్ వేసినప్పుడు అది ఎంత బాగుంటుంది, అందులో నుంచి ఫ్లవర్ వస్తుంది, ఫ్రూట్ వస్తుంది. బట్ మనం వాటర్ ఇవ్వకపోతే చెట్టు ఏంటి? చచ్చిపోతుంది కదా. దట్ మీన్స్ ప్లాంట్స్ ఆల్సో హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్. అంటే ఏంటి? ప్లాంట్స్కి కూడా లైఫ్ ఉంది. సో వాటర్, ప్లాంట్కి కూడా వాటర్ కావాలి, సన్లైట్ అండ్ ఎయిర్, ఇవన్నీ ఉంటేనే కదా ప్లాంట్ అనేది పెరుగుతుంది. అవును కదా చిల్డ్రన్? మీ ఇంట్లో అందరికీ ప్లాంట్స్ ఉన్నాయా? అయితే లైక్ బటన్ని హిట్ చేసి చెప్పండి. ఓకేనా? సో ప్లాంట్స్ కూడా లివింగ్ థింగ్స్. ఓకేనా? అండ్ ఆల్సో యానిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఓకేనా? అంటే చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి, ఇంకా జంతువులు, ఇంకా పక్షులు, ఇవన్నీ ఏంటి? లివింగ్ థింగ్స్. ఎందుకంటే అవి కూడా ఫుడ్ తింటాయి, అవి కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి, రైట్? ఇవన్నీ ఏంటి? లివింగ్ థింగ్స్. ఓకేనా? గుడ్ జాబ్. సో ఐ హోప్ మీకు లివింగ్ థింగ్స్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నాన్ లివింగ్ థింగ్స్. సో నాన్ లివింగ్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ టోటలీ ఆపోజిట్ టు లివింగ్ థింగ్స్. ఓకేనా? అంటే లైఫ్ ఉంటే లివింగ్ థింగ్స్. ఓకేనా? లైఫ్ లేని దాన్ని ఏమంటారు? నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అంటే విచ్ డజంట్ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్, విచ్ కెనాట్ మూవ్, విచ్ కెనాట్ ఈట్, విచ్ కెనాట్ డ్రింక్, విచ్ కెనాట్ బ్రీత్. కెనాట్. ఓకే, కెనాట్ అంటే ఏదైతే నడవలేదో, ఏదైతే ఫుడ్ తినలేదో, ఓకేనా, ఏదైతే శ్వాస తీసుకోదో, ఇవన్నీ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏవేవైతే ఉన్నాయో వస్తువులు, అవన్నీ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్ ఎక్సెప్ట్ అస్. హ్యూమన్ బీయింగ్స్ని వదిలేస్తే మిగతావన్నీ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్. లైక్ సోఫా, ఫ్రిడ్జ్, ఫ్యాన్, ట్యూబ్ లైట్, pen, pencil, this everything comes under non-living things. ఎందుకంటే ఇవన్నిటికి లైఫ్ ఉండవు కదా. Yes, can sofa eat? No. Can fan eat children? No. Can your fridge eat children? No. Can a pencil take a breath? No. సో ఏంటి? ఇవన్నీ ఏవి మూవ్ చేయలేదు, తినలేవు, రైట్? బ్రీత్ కూడా తీసుకోలేదు. సో ఇవన్నీ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్. దిస్ ఆల్ కమ్స్ అండర్ నాన్ లివింగ్ థింగ్స్. చూసారా ఎంత ఈజీయో చిల్డ్రన్? నాన్ లివింగ్ థింగ్స్ టోటలీ ఆపోజిట్ టు లివింగ్ థింగ్స్. ఓకేనా? లివింగ్ థింగ్స్కి లైఫ్ ఉంటుంది, నాన్ లివింగ్ థింగ్స్కి లైఫ్ ఉండదు. ఓకేనా? సో విచ్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్ ఆర్ కాల్డ్ living things, which doesn't have life in it
ఆర్ కాల్డ్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే చిల్డ్రన్? ఎస్. సో చిల్డ్రన్, అందుకే నేను ఇందాక టెడీకి పించ్ చేశాను కదా, అందుకే అది ఏం పెయిన్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే టెడీకి లైఫ్ లేదు. టెడీ ఈజ్ అ టాయ్, రైట్? అదేంటి? నాన్ లివింగ్ థింగ్ విచ్ డజంట్ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్, రైట్? సో అందుకే అప్పుడు నేను నాకు పించ్ చేసుకున్నప్పుడు నేను హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ అ లివింగ్ థింగ్, అందుకే నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. ఓకేనా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ థింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్. ఓకే చిల్డ్రన్, యూ గోట్ అ క్లారిటీ? మీకు అర్థమైందో చిల్డ్రన్? లివింగ్ థింగ్స్ అంటే ఏంటో, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటో. సో మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను చిల్డ్రన్. సో మనం మళ్ళీ ఇంకొక ఎక్సైటింగ్ క్లాస్తో మళ్ళీ మీట్ అవుదాం. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్.